చెప్తున్నాను. అది ఖచ్చితంగా వారికి ఆ భయం ఉంటే ఇలా హెచ్చరికలు చేస్తున్నప్పటికీ వారు మళ్ళీ మనల్ని సార్ భయం నిన్ననే స్టార్ట్ అయింది కదా సార్. ఇప్పుడు భయం ఉంది కనుకనే బార్డర్ లో ఫైరింగ్ చేస్తున్నారు, భయం ఉంది కనుకనే అమెరికన్ బెగ్ చేస్తున్నారు. నిన్న 5 మంది జవాన్లు చనిపోవడానికి కారణం వారి యొక్క ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, నిన్న చంపారు. సో ఇలా ఎందుకు భరించాలి? మొత్తం ఇప్పటికీ ప్రపంచ దేశాలంతా భారత్ మద్దతు ఇస్తున్నాయి. ఉగ్రవాద దేశంగా పాకిస్తాన్ను మనం ఏకాకిం చేశాం. అయినప్పటికీ నాన్ మిలిటరీ ఆపరేషన్కి మాత్రమే సిద్ధపడుతుంది. సర్జికల్ 1, 2, 3, 4 అనుకుంటూ ఒక్కసారి మన పవర్ ఏంటో చూపిస్తే మనకి సమస్య ఉండదు కదా. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు రక్షణ రంగానికి నిధులు కేటాయిస్తూ వారి యొక్క బాగోగుల కోసం, వారి కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు చేపడుతుంది. సో ప్రతి ఒక్క భారతీయ పౌరుల్లో ఉన్న ఆదాయాన్ని ఒక 20% ప్రతి ఒక్క కుటుంబం నుంచి మన రక్షణ రంగానికి ఇస్తున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడం మంచిది కాదు అనేది భావన. సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? జ్ఞానేశ్వర్ గారు, ఒకవేళ అది కేటాయించకపోతే మనమంతా ఇక్కడ హాయిగా నిద్రపోలేము. అందుకోసమే కదా అంత డబ్బులు కేటాయిస్తున్నాం. ఆ డబ్బుల్ని రైట్ వేలో, రైట్ డైరెక్షన్లో, రైట్ టైంలో ఉపయోగించేటటువంటి స్ట్రాటజీ ఇండియన్ డిఫెన్స్ దగ్గర ఉంటుంది. ఈరోజు మనం మీకు ఒక్కటి మాత్రం మనము మన ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, మన కంట్రీ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇండియా కెన్ డూ ఎనీథింగ్. భారతదేశం ఎలాంటి పనైనా చేయగలదు అనేది మనం ఈరోజు నిరూపించాం ప్రపంచానికి. మీరు చూడండి, ఉస్మానా బిన్ లాడెన్ పాకిస్తాన్ మీరు అన్నారు కదా, వంకర బుద్ధి ఏదైతే ఉందో, మా దగ్గర ఉస్మానా బిన్ లాడెన్ లేడు అని పాకిస్తాన్కి అమెరికాకి చెప్పింది. బట్ అమెరికా ఏం చేసింది? ఓకే, వెరీ గుడ్. సో అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది పక్క అక్కడ లొకేట్ చేసి దాన్ని క్లోజ్ క్వార్టర్ కంబాట్లో ఆపరేషన్లో మనం ఏదైతే సర్జికల్ స్ట్రైక్ చేశామో, సర్జికల్ స్ట్రైక్లో ఎలా ఉంటుంది జ్ఞానేశ్వర్ గారు, వాళ్ళు ఉండేటటువంటి టార్గెట్ని డిస్ట్రాయ్ చేస్తాం, ఎలిమినేట్ చేస్తాం. కానీ ఇక్కడ ఏం చేసాము, 1 to 1 ఈచ్ రూమ్ వెళ్ళి సెర్చ్ చేసి అన్ని హెడ్ షూట్స్, అది కూడా సైమల్టేనియస్లీ ఆ బిల్డింగ్ అంతా డిస్ట్రాయ్ చేయబడింది, అంటే స్ట్రోమ్ చేయబడింది. ద అమెరికన్ డెల్టా ఫోర్స్. సార్ కాదు సార్, సరిహద్దు దేశంగా ఉన్నటువంటి మనము అలాంటి చర్యలు చెప్పండి, అమెరికా చేసిన ఘనతను మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి. నేను ఎందుకు చెబుతున్నాను అని అంటే, పాకిస్తాన్ వంకర బుద్ధికి తన ఫ్రెండే బుద్ధి చెప్పింది. అప్పటికీ కూడా ఇప్పుడు అంటే వాడు చెప్పేటటువంటి అబద్ధాలు నీ ఫ్రెండ్, నీ క్లోజ్ ఫ్రెండ్ అమెరికానే ఒప్పుకోలేదు, నీ కంట్రీలో వచ్చి ఆపరేట్ చేసింది. ఇప్పుడు మనం ఏదైతే జైషే మహమ్మద్ అవుట్ఫిట్ క్యాంప్, ట్రైనింగ్ క్యాంప్ని డిస్ట్రాయ్ చేసాం, అక్కడ నుండి కేవలం 60 నుండి 70 కిలోమీటర్ల దూరంలోనే ఆ యొక్క ఆపరేషన్ జరిగింది. అమెరికా చేసినటువంటి ఉస్మానా బిన్ లాడెన్ని కిల్ చేసి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. సో అంతకంటే సక్సెస్ఫుల్గా మనం చేసి వచ్చాం ఆపరేషన్. వాళ్ళు 2-3 హెలికాప్టర్లో వచ్చి ఎక్కడో దిగేసి వెళ్ళి స్టోమ్ చేశారు. ఎందుకంటే టార్గెట్ ఒకటే ఉండింది కనుక. ఈరోజు మనకి మల్టిపుల్ టార్గెట్స్ ఉన్నాయి, మల్టిపుల్ క్యాంప్స్ ఉన్నాయి, మల్టిపుల్ పర్సన్స్ ఉన్నారు, మల్టిపుల్ గ్రూప్స్ ఉన్నాయి. జైషే మహమ్మద్ కానివ్వండి, లేక అల్ఫ్రాన్ కానివ్వండి, ఇంకేదైనా కాశ్మీర్ అవుట్ఫిట్స్ చాలా ఉన్నాయి అక్కడ. డిఫరెంట్ లీడర్షిప్ ఉంది. సో వాటిని డిస్ట్రాయ్ చేసేటటువంటి క్రమంలో మనం ఇదొక పైలట్ చేసాము జ్ఞానేశ్వర్ గారు. పైలట్, అగైన్ ఐఎమ్ రిపీటింగ్, దిస్ ఈజ్ అ పైలట్ ప్రాజెక్ట్. సో పైలట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు మనము 60 కిలోమీటర్స్ పెనిట్రేట్ చేయొచ్చు పాకిస్తాన్లోకి. మరి మనము S3 గురించి, సర్జికల్ 3 గురించి చేసినప్పుడు వై నాట్ ఇస్లామాబాద్, వై నాట్ లాహోర్, వై నాట్ రావల్పిండి, వై నాట్ ఆల్ ద సిటీస్ ఆఫ్ ద పాకిస్తాన్, అన్నింటినీ టార్గెట్ చేస్తాం. అప్పుడు ఎక్కడ క్యాంప్. ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోనే కాకుండా మీరు అన్నట్లు కరాచీ, కాట్పాడి అండ్ ఇంకా అలా రావల్పిండి ఇలాంటి ప్రాంతాల్లో కూడా నక్సల్స్ ఉగ్రవాదులు లగ్జరీగా లైఫ్ను లీడ్ చేస్తున్నారు. సమాచారం కూడా భారతదేశం దగ్గర ఉంది. సో ఆ జనజీవన స్రవంతిలో కలిసిపోయి ఉన్నారు. వాళ్ళని ఎలా ఎలిమినేట్ చేస్తారు? ఇప్పుడు అదే కాశ్మీర్లో అదే జరుగుతుంది. కాశ్మీర్ తర్వాత మనము పిఓకే గురించి మాట్లాడతాం. డెఫినెట్గా పిఓకే ఈరోజు బలోచిస్తాన్ ఉంది. బలోచిస్తాన్ని ఇండిపెండెంట్ చేసే ప్రయత్నంలో ఇండియా చూస్తూనే ఉంది. ఏ విధంగా అయితే బంగ్లాదేశ్కి మనం విముక్తి కల్పించామో బలోచిస్తాన్కి కూడా విముక్తి కలిగించే ప్రయత్నంలోనే ఉన్నాం. పిఓకే ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో అది రిటర్న్ తీసుకునేటటువంటి క్రమంలోనే ఉన్నాం. సో ఇవన్నీ డెఫినెట్లీ జరుగుతాయి జ్ఞానేశ్వర్ గారు. ఇప్పటివరకు ఏదైతే జరిగిందో ఇవన్నీ పొలిటికల్ విల్లే అనుకోండి, పొలిటికల్ ల్యాబ్సే అనుకోండి, లేదా ఏదైనా అనుకోండి. మీరు ఒక డిఫెన్స్ సోల్జర్కి, ఈరోజు సోల్జర్ అని అంటే నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్, దే ఆల్ ద సోల్జర్స్. They'll take the decision, they'll give a reasonable answer
టు ద గివెన్ టార్గెట్. డెఫినెట్లీ ఓకే. ఇచ్చినటువంటి టార్గెట్ని డెఫినెట్లీ డెలివరీ చేస్తారు, అది జరుగుతుంది. ఈరోజు నేను ఏమంటున్నాను అంటే అభినందన్, యా, ఐ సల్యూట్ అభినందన్. ఎందుకు అనంటే ఈరోజు అభినందన్ లాంటి చాలా పైలట్స్, అభినందన్ లాంటి ఆర్మీ ఆఫీసర్స్, అభినందన్ లాంటి నేవల్ ఆఫీసర్స్ ఈరోజు మన ఇండియన్ డిఫెన్స్లో ఉంది. నాట్ వన్ సింగిల్ అభినందన్, దెర్ ఆర్ హ్యూజ్ అభినందన్స్. సమయం వచ్చినప్పుడు పాకిస్తానే కాదు, నేను స్ట్రాటజికల్గా వెళ్ళాలి అంటే మనము సెక్యూరిటీ ల్యాబ్స్ లేకుండా మాట్లాడాల్సినటువంటి అవసరం. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.